సో, ఈరోజు డీడీఎల్ కమాండ్స్‌లో ఉన్నటువంటి క్రియేట్, డ్రాప్, ఆల్టర్, ట్రంకేట్ ఈ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. సో, ఫస్టు క్రియేట్ అనే ఆప్షన్ కదా! ఈ యొక్క క్రియేట్ అనే ఆప్షన్ ఉపయోగించి మనం ఏం చేయొచ్చు? ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి క్రియేట్. సో, ఈ క్రియేట్ అనే ఆప్షన్ ఉపయోగించుకొని మనం డేటాబేస్‌ని క్రియేట్ చేయొచ్చు. అలాగే టేబుల్స్‌ని క్రియేట్ చేయొచ్చు. ఫస్టు మనం ఏం చేయాలన్నా సరే మనకొక డేటాబేస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకే. సో, ఆ డేటాబేస్‌ని ఎలా క్రియేట్ చేస్తారనేది ఫస్ట్ చూద్దాం. క్రియేట్ ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నాం? డేటాబేస్. డేటాబేస్ ఏం నేమ్‌తో చేద్దామనుకుంటున్నాము అనేది నేమ్ ఇవ్వాలి. సో, క్రియేట్ డేటాబేస్ ఏం నేమ్ ఇద్దాం? ఓకే. ఎస్‌క్యూఎల్ ఎస్‌క్యూఎల్ ఓకే. ఎస్‌క్యూఎల్ కమాండ్స్ అని ఇద్దాం. సో, దీంట్లో మనము స్పేస్ అనేది యూజ్ చేయకూడదనమాట. సో, అండర్‌స్కోర్ కమాండ్స్ ప్రాక్టీస్ అని ఇద్దాం. ఓకే. సో, ఫస్ట్ మనం దీన్ని రన్ చేయాలి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది కదా! సో, ఈ ఆప్షన్‌ని క్లిక్ చేసినామంటే సో, కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్‌ఫుల్లీ. సో, మనకి ఈ యొక్క ఎస్‌క్యూఎల్ మనం క్రియేట్ చేసినటువంటి డేటాబేసు క్రియేట్ అయిందా లేదా అనేసి ఎక్కడ చెక్ చేసుకోవచ్చంటే ఇక్కడ బై డిఫాల్ట్‌గా యాక్చువల్‌గా ఇది ఓపెన్ చేస్తేనే మాస్టర్ అని ఉంటుంది. సో, మనం ఏమైతే డేటాబేస్ క్రియేట్ చేస్తామో ఇక్కడ ఒకదాని కింద ఒకటి యాడ్ అవుతుందనమాట. సో, మనం క్రియేట్ చేసినటువంటి డేటాబేస్ ఏదంటే ఎస్‌క్యూఎల్ అండర్‌స్కోర్ COM లైక్ ప్రాక్టీస్. ఓకే. సో, ఇప్పుడు మనం ఈ యొక్క కమాండ్‌లో ఉన్నాం. సో, మనం ఎప్పుడు డేటాబేస్‌ని క్రియేట్ చేసినా సరే, మనం ఎక్కడైతే వర్క్ చేయాలనుకుంటున్నామో, అంటే ఎక్కడైతే డేటా ఉందో, ఎక్కడైతే డేటా మనం క్రియేట్ చేయాలనుకుంటున్నామో, ఎక్కడైతే డేటా మనం యూజ్ చేయాలనుకుంటున్నామో, ఫస్ట్ మనము ఇక్కడ డేటాబేస్‌ని క్రియేట్ చేసి అంటే డేటాలోకెళ్ళాలంటే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఉండేసి, ఇక్కడ డేటాని మానిప్యులేట్ చేయడం గానీ, లేకపోతే దాంట్లో ఏమన్నా రిట్రీవ్ చేయడానికి కానీ చేసినామంటే అది అవ్వదనమాట. సో, మనం క్రియేట్ చేసిన డేటాబేస్‌లోకెళ్ళిన తర్వాతే మనం ఆహ్, మిగతావి యూజ్ చేయడానికి అవుతుంది. సో, మనం క్రియేట్ అనే ఆప్షన్ యూజ్ చేసుకొని ఫస్ట్ ఏం చేసాము, ఒక డేటాబేస్‌ని క్రియేట్ చేసుకున్నాం. మరి అదే విధంగా ఒక టేబుల్‌ని క్రియేట్ చేద్దాం. సో, క్రియేట్ టేబుల్, టేబుల్ ఏం నేమ్ ఇద్దాం? ఆహ్, ఎంప్లాయీస్ నేమ్ ఎంప్లాయీకి టేబుల్ క్రియేట్ చేద్దామని చెప్పేసి చూద్దాం. ఓకే. క్రియేట్ టేబుల్ ఎంప్లాయీస్. ఓకే. అంతవరకు ఓకే. ఇప్పుడు మనము కొత్తగా ఒక ఎంప్లాయీ టేబుల్‌ని క్రియేట్ చేస్తున్నామనమాట. సో, ఇందులో ఎంప్లాయీకి సంబంధించినటువంటి డీటెయిల్స్‌ని టేబుల్స్ లోపల మనం ఉంటాయి. దాన్ని మనం క్రియేట్ చేయాలి. సో, మనము ఫస్టు క్రియేట్ చేసేదానికంటే ముందుగా మనం ఒక ఎంప్లాయీ టేబుల్‌ని క్రియేట్ చేసేటప్పుడు వాటిల్లో ఏమేమి హెడ్డింగ్స్ ఉండాలి? ఆ హెడ్డింగ్స్‌కి ఏమేమి కండిషన్స్ ఉండాలి? అంటే ఏది ప్రైమరీ కీ ఉండాలి? ఏది ఇంటిజర్ ఉండాలి? ఏది వార్‌చార్ ఉండాలి? అట్లా మనం ముందుగానే ఇక్కడ మనం కమాండ్ ఇయ్యాల్సి ఉంటుందనమాట. ఏ టేబుల్ అయితే క్రియేట్ చేస్తున్నామో అక్కడ మనం ఒక కమాండ్ అనేది ఇవ్వాలంటుంది. సో, అది ఎలా ఇస్తామంటే ఓకే. ఓపెన్ బ్రాకెట్ కమ్ ఓకే. సో, ఇక్కడ ఫస్టు ఐడీ అదెలా ఉండాలి? ఐడీ అనేది ఏంటంటే నంబర్స్ ఉంటాయి కాబట్టి సో, దాన్ని ఇంటిజర్ కింద మెన్షన్ చేద్దాం. ఓకే.
సో, ప్రతి టేబుల్‌లో ప్రైమరీ కీస్ అనేటివి ఖచ్చితంగా ఉంటాయి. ఓకే. సో, ఆ ప్రైమరీ కీలో ఎలా ఉంటుందంటే ప్రైమరీ కీకి యూనిక్ వాల్యూస్ ఉండాలి. నల్ వాల్యూస్ నాట్ నల్ వాల్యూస్ ఉండాలి. ఓకేనా? సో, మనం ప్రైమరీ కీ అనేదాన్ని డూప్లికేట్స్ అనేది ఉండకుండా ఉండాలి. అంటే ఒకటి ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ అది రిపీట్ అవ్వకూడదు. అలాంటివి ఉండే వాటిని యూనిక్ కీస్ అంటారు. సో, దాన్ని ప్రైమరీ కీగా మనం మెన్షన్ చేస్తామనమాట. సో, ఐడీ అనేది ఒక్కొక్కరికి ఒక్కలా ఉంటుంది. అంటే ఇద్దరు ముగ్గురికి కలిపి ఒకే ఐడీ అనేది ఇవ్వరు కాబట్టి, సో, ఐడీని మనం క్రియేట్ చేసినటువంటి టేబుల్ లోపల మనం హెడ్డింగ్స్ అయితే ఏదైతే ఇస్తున్నామో, ఆ హెడ్డింగ్స్‌లో ఫస్ట్‌ది ఐడీ. ఈ ఐడీ అనేది ఇంటిజర్‌ని మనం మెన్షన్ చేస్తున్నాం. ఆ ఇంటిజర్‌కి ప్రైమరీ కీగా మెన్షన్ చేస్తున్నాం. ఓకే. ప్రైమరీ కీ. సో, ఒక ఐడీ ఉంటే సరిపోదు కదా! టేబుల్ అంటే దాంట్లో కనీసం 2, 3 హెడ్డింగ్స్ అనేవి ఉంటాయి కాబట్టి. సో, నెక్స్ట్ కామా, ఐడీ తర్వాత ఏముండాలి? నేమ్. ఓకే. నేమ్ అంటే ఆల్ఫాబెట్స్ మాత్రం ఉంటాయి కాబట్టి యాక్చువల్‌గా క్యారెక్టర్స్ అని అంటారు. క్యారెక్టర్ అని యూజ్ చేయొచ్చు. క్యారెక్టర్ అయినా యూజ్ చేయొచ్చు. కానీ మనం ఎక్కువగా క్యార్ అంటే మనకు ఖచ్చితంగా ఇంత లిమిట్ అని మనకు ఐడియా ఉన్నప్పుడు మాత్రమే క్యార్ అనేది యూజ్ చేస్తాము. సో, మనకి ఎంత ఉంటాయనేది తెలీదు. సో, ఒక నేమ్ 20 రావచ్చు. ఒక నేమ్ 10 లెటర్స్ రావచ్చు. ఒక నేమ్‌లో 5 లెటర్సే ఉండొచ్చు. సో, అది ఎంత ఉంటదో తెలీదు కాబట్టి మనం క్యార్‌ని యూజ్ చేద్దాం. సో, నేమ్ అనేది మనకి ఎలా ఉండాలంటే క్యార్. ఈ క్యార్‌లో ఆహ్, ఎన్ని లెటర్స్ ఉండాలి అనేది కూడా మనం ఇక్కడ బ్రాకెట్‌లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎన్ని లెటర్స్ ఉండాలి అంటే ఒక 50 అని ఇద్దాం. సో, క్యార్‌లో ఏందంటే క్యార్ అని మెన్షన్ చేసి ఒక 15 నంబర్ లిమిట్ ఇచ్చినామంటే ఖచ్చితంగా అది 15 నంబర్స్ ఆ లెటర్స్ ఉన్నా లేకపోయినా కూడా అది 50 నంబర్స్ పెట్టే కాలమ్‌ని అది ఆక్యుపై చేసేస్తుంది. సో, దానివల్ల ఏమవుతుందంటే మనకి స్పేస్ వేస్ట్ అవుతుంది. సో, క్యార్ అనేది ఏందంటే మనం 50 నంబర్ అని మెన్షన్ చేసినా కూడా మన లెటర్స్ ఎన్నైతే ఉన్నాయో అంతవరకే అది డేటాను ఆక్యుపై చేస్తుంది. మిగతా దాన్ని కన్సిడర్ చేయదనమాట. ఓకే. నెక్స్ట్ నేమ్ అయిపోయిన తర్వాత ఏముండాలి? ఏజ్. ఏజ్ అని మెన్షన్ చేద్దాం. ఏజ్ అనేది ఏంటి? నంబర్స్. సో, నంబర్స్ అంటే మనం ఇంటిజర్ కిందనే మెన్షన్ చేయాలి. ఓకే. కామా నెక్స్ట్ అడ్రస్. ఓకే. అడ్రస్. ఈ అడ్రస్ అనేది ఎలా ఉంటుంది? మామూలుగా లెటర్స్‌తోనే ఉంటుంది. అందులో కామా, ఫుల్ స్టాప్స్, నంబర్స్ అన్నీ ఉంటాయి గదా! సో, దాన్ని మనం క్యార్ కిందనే మెన్షన్ చేద్దాం. ఓకే. క్యార్. అడ్రస్ అంటే మనము లెంతీగా ఉంటుంది కాబట్టి మోర్ దెన్ 50 ఉండొచ్చు. సో, మనము 100 అంతా మెన్షన్ చేద్దాం. కామా. నెక్స్ట్ మనకేముండాలి? మనం ఎంప్లాయీ టేబుల్స్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి, సో, ఎంప్లాయ్‌కి సంబంధించిన సాలరీ అనేది ఉండాలి. ఓకే. సాలరీ అనేది చూద్దాం. ఈ సాలరీ అనేది ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఇంటిజర్‌లోనే ఉంటుంది అని అనుకుంటే తప్పనమాట. ఇక్కడ ఏందంటే మనకి ఇంటిజర్‌ల అంటే కొంతమందికి ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా రూ. 10.50 పైసా. కొన్నిసార్లు ఆహ్, పైసల్లో గూడా దాంట్లో ఉంటుంది గాబట్టి దాన్ని మనం డెసిమల్స్ అంటాం కాబట్టి సో, ఆ డెసిమల్స్‌ని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఏమని? సాలరీ అనేది డెసిమల్స్. సో, ఇది ఇంటిజర్‌ని కన్సిడర్ చేస్తుంది. డెసిమల్స్ గూడా ఉంటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్. సో, డెసిమల్ ఎన్ని ఉండొచ్చు నంబర్స్ ఒకవేళ ఉంటే? హైయెస్ట్ సాలరీ అంటే మేబీ ఒక 1 తర్వాత ఒక 9 జీరోస్ ఉండొచ్చా? అంత సాలరీ ఉండొచ్చా? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ పెట్టుకుందాం. సాలరీ అనేది 10 నంబర్స్ ఉంటుంది. దాని తర్వాత డెసిమల్స్ కూడా ఉంటాయి గదా! సో, దానికి కామా
డెసిమల్స్ అంటే పైసలు అనేవి ఎట్లా తర్వాత 2 మనకి చాలు. 2 అంటే 2, 3 కావాలంటే 3 పెట్టుకోవచ్చు. 2 కావాలంటే 2 పెట్టుకోవచ్చు. అట్లా ఎన్ని కావాలంటే అన్ని డెసిమల్స్. పాయింట్ తర్వాత వచ్చే వాటిని ఎన్ని కావాలి, ఎన్ని రావాలని చెప్పేసి ఇక్కడ మనం మెన్షన్ చేసుకుంటాం. ఓకే. సో బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ దీన్ని ఈ మనం ఇక్కడ ఎక్కడైతే స్టార్ట్ చేసినామో బ్రాకెట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మనం క్లోజ్ చేయాలి. సో మనం ఇచ్చినటువంటి సింటాక్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా సెమికోలన్ యూస్ చేస్తేనే అది ఆడికి కంప్లీట్ అయ్యింది అని చెప్పి అది కన్సిడర్ చేస్తుంది అనమాట. సో మనం దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే. సో ఎగ్జిక్యూట్ చేద్దాం. ఏం ఎర్రర్ వచ్చింది? సో మెసేజ్ 101 అండ్ లెవెల్ 15 అండ్ స్టేట్ 1 లైన్ నెంబర్ 1 మనకి ఇదంతా మనకు అర్థం కాదు. సో ఫైనల్గా ఇన్కరెక్ట్ సింటాక్స్ నియర్ ఏజ్. ఓకే. ఎందుకు ఏజ్ దగ్గర మనకి ఎర్రర్ వచ్చింది అంటే మనం పైన ఈ 50 తర్వాత కామా అనేది మెన్షన్ చేయలేదు మనం. సో ప్రతిదానికి సపరేట్ చేసేటప్పుడు కామాని మెన్షన్ చేయాలి. సో మనం ఇక్కడ కామా మెన్షన్ చేద్దాం. ఇప్పుడు రన్ చేసి ట్రై చేద్దాం. సో కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. సో మనం క్రియేట్ చేసిన టేబుల్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా కమాండ్ అనేది సక్సెస్ఫుల్ అయ్యిందనమాట. సో మనం క్రియేట్ చేసిన టేబుల్ ఉందా లేదా, సో దాన్ని చూసుకోవాలనుకుంటే మనము 2 వేస్ ద్వారా చూడొచ్చు. సో మనము ప్రాక్టీస్ చేసుకున్నటువంటి ఎస్క్యూఎల్ కమాండ్లో డేటాబేస్ లోపలికి వెళ్ళేసి ఒకసారి ఇక్కడ రిఫ్రెష్ చేసినామంటే మనం ఏదైతే క్రియేట్ చేసి ఉంటామో టేబుల్, ఓకే, ఆ టేబుల్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఒక నిమిషం రిఫ్రెష్ చేస్తాను. ఓకే. సో మన డేటాబేస్ ఏది? SQL_coms ప్రాక్టీస్, రైట్? సో దీంట్లో లోపల టేబుల్స్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఆప్షన్ లోపల వ్యూకి వెళ్ళామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా డేటాబేస్ ఆఫ్ ఎంప్లాయీస్. మనం క్రియేట్ చేసిన టేబుల్ ఏంటివి? ఎంప్లాయీస్. సో మనకి ఇక్కడ టేబుల్ ఎంప్లాయీస్ టేబుల్ అనేది క్రియేట్ అయ్యింది. ఓకే. ఓకే. నౌ ఇంకో విధంగా ఎలా దాన్ని మనం చూడొచ్చు అంటే ఇక్కడ మనం డిక్యూఎల్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. డిక్యూఎల్ ఏమో కమాండ్ అనేది ఉంటుంది? సెలెక్ట్. సో దాన్ని ఎలా చూడొచ్చు అంటే సెలెక్ట్, ఓకే, సెలెక్ట్ స్టార్ అంటే మొత్తం ఆ రోస్ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం అది అంటే రిట్రీవ్ చేస్తుంది అనమాట. సో స్టార్ ఫ్రమ్ అంటే ఎక్కడ మనం ఏం చూడాలనుకుంటున్నాం? మనం క్రియేట్ చేసినటువంటి టేబుల్ ఎక్కడ ఉంది? ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్. సో మనకి కొన్నిసార్లు బై డిఫాల్ట్ మన కింద కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఎంప్లాయీస్ టేబుల్, ఓకే, సెమీకోలన్. ఒకసారి చూద్దాం. సెలెక్ట్ చేసి F5 అన్న ప్రెస్ చేయొచ్చు. ఓకే. లేకపోతే మనం డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి ఎగ్జిక్యూటివ్ అయినా రన్ చేయొచ్చు. సో మనకి 2 రకాలుగా మనం డేటాని క్రియేట్ చేసినటువంటి డేటాని మనం చూసుకునే ఆప్షన్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఈ క్రియేట్ చేసిన టేబుల్ లోపల మనం డేటా అనేది ఇన్సర్ట్ చేయాలి. ఓకే. మనకున్నటువంటి టేబుల్లో డేటా లేకపోతే దాన్ని టేబుల్ కొంచెం అర్థవంతంగా ఉండదు కాబట్టి
ఫస్ట్ మనం డేటాని ఇన్సర్ట్ చేయాలి. సో, ఈ యొక్క డేటాని ఇన్సర్ట్ చేయాలంటే మనకి ఇన్సర్ట్ అనే ఆప్షన్ ఎక్కడుంది? డీఎంఎల్ కమాండ్స్‌లో ఉంది. ఓకే. ఈ డీఎంఎల్ కమాండ్‌లో ఉన్నటువంటి ఇన్సర్ట్ ఆప్షన్‌ని యూజ్ చేసుకొని మనం క్రియేట్ చేసినటువంటి టేబుల్‌లో మనం డేటాని ఇన్సర్ట్ చేస్తాం ఇప్పుడు. ఓకే. విల్ గో టు నెక్స్ట్ పాయింట్. క్రియేట్ టేబుల్ అని నేమ్ ఇద్దాం. నెక్స్ట్ ఇన్సర్ట్ టేబుల్. ఇన్సర్ట్ డేటా ఆర్ రికార్డ్స్ సంథింగ్. ఓకే. ఆ టేబుల్స్ లోపల మనము డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాం ఇప్పుడు. ఈ యొక్క ఇన్సర్ట్ కమాండ్ అనేది యూజ్ చేసి. సో, ఎలా? సో, మనకి టేబుల్‌లో డేటాని ఇన్సర్ట్ చేయడం ద్వారా అంటే ఇన్సర్ట్ చేయడానికి మనం ఈ ఇన్సర్ట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం కదా! సో, దాన్ని ఎట్లా వాడతామంటే ఫస్టు ఇన్సర్ట్ ఇన్సర్ట్ ఇంటూ, ఇంటూ అంటే ఇన్సర్ట్ ఎందులో దేంట్లో మనమైతే ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో సో, ఇంటూ దేంట్లో ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం? ఎంప్లాయీస్ అనే టేబుల్‌లో మనం ఇన్సర్ట్ చేయాలనుకున్నాం. సో, ఎంప్లాయీస్. సో, మనము 2 లెటర్స్ టైప్ చేయగానే మనకి ఇక్కడ ఆప్షన్ వస్తుంది. మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే పైన ఇక్కడ ఉన్నది కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు. లేకపోతే మనం మాన్యువల్‌గానే ఎంటర్ చేయొచ్చు. సో, నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే. ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీస్ అనే టేబుల్ లోపల మనం ఏం ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం అంటే సారీ వాల్యూస్ అనేది మనం ఇన్సర్ట్ చేయాలి. సో, వాల్యూస్ అని మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాలన్నమాట. వాల్యూస్. సో, మనం క్రియేట్ చేసినటువంటి ఈ ఎంప్లాయీ టేబుల్‌లో హెడ్డింగ్స్ ఏమేమి ఉన్నాయి? ఐడీ, నేము, ఏజ్, అడ్రెస్సు, సాలరీ. సో, అదే ఆర్డర్‌లోనే మనము ఆహ్, డేటా అనేది ఇన్సర్ట్ చేయాలి. ఓకే. సో, ఫస్ట్ ఎంప్లాయీ ఐడీ వచ్చేసి 1 ఇద్దాం. మనం ఎప్పుడైనా సరే లెటర్స్ రాసేటప్పుడు ఆ లెటర్స్ అనేటివి ఖచ్చితంగా స్ట్రింగ్స్ లోపల మెన్షన్ చేయాలన్నమాట. ఓకే. సో, కొటేషన్స్‌లో మెన్షన్ చేయాలి. సింగిల్ కొటేషన్స్ ఓపెన్ చేసి ఆల్ఫాబెటిక్స్ ఏవి రాసినా సరే వాటిని కొటేషన్స్‌లో పెట్టాలి. ఫస్ట్ మనం చూద్దాం. అర్జున్, కామా. సో, నెక్స్ట్ ఏముంది? నేమ్ అయిపోయిన తర్వాత ఏజ్ ఉంది. ఏజ్ వచ్చేసి 30 సారీ కామా 30 కామా అడ్రస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అని ఇద్దాం. ఓకేనా? హైదరాబాద్. హైదరాబాద్. నేను ముందే చెప్పినాను కదా! మనం లెటర్స్‌లో ఏం రాసినా కూడా వాటిని కొటేషన్స్‌లో సి సింగిల్ కొటేషన్‌లో మెన్షన్ చేయాలి. ఓకే. నెక్స్ట్ కామా సాలరీ ఎంత ఉండొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ చిన్న లెటర్స్ తీసుకుందాం. లైక్ ఒక 3200 పాయింట్ డెసిమల్స్ తర్వాత మనం 2 ఇచ్చాం కాబట్టి యూ కెన్ మెన్షన్ లైక్ పైసల్
లేకపోతే మనం 00 అయినా మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే. దెన్ క్లోజ్ బ్రాకెట్, సెమీకోలన్. ఒకసారి ట్రై చేద్దాం. ఇది రన్ అవుతుందా లేదా? ఓకే. ఇన్ సో ఐఎమ్ గోయింగ్ టు ప్రెస్ F5. సో 1 రో ఎఫెక్టెడ్. సో అదే విధంగా మనం డేటాని ఇంకా ఇన్సర్ట్ చేయాలనుకోండి, కాపీ చేసుకొని పేస్ట్, ఒక 7 రోస్ ఇద్దామా? ఓకే. 4 రోస్, 5, 6, 7. సో ఇది 2, 3, 4, 5, 6, 7. నేమ్ వచ్చి ఇక్కడ స్నేహ, ఇక్కడ విక్రమ్, సో ఇక్కడ వచ్చి లైక్ ప్రియా, దెన్ నవీన్, and then Asha, then Karan. Okay. So 26, 128, 24, 29, 31, 27. ఇప్పుడు దీన్ని ఒకసారి రన్ చేద్దాం. ఓకే. సో రిమైనింగ్ రోస్ అన్నీ కూడా ఇన్సర్ట్ అనేటివి అయినాయి. సో మనం ఒకసారి టేబుల్ని చూద్దాం. దాని కమాండ్ ఏంటి? ఇక్కడ మనం రాస్తున్నాం కదా, దీన్ని రన్ చేసి చూద్దాం. సో మనం క్రియేట్ చేసినటువంటి ఎంప్లాయీ టేబుల్లో ఉన్నటువంటి హెడ్డింగ్స్ ఏంటివంటే ఐడి, నేమ్, ఏజ్, అడ్రస్, శాలరీ. ఓకే. నేను అడ్రస్ అనేది చేంజ్ లేదు కదా. ఓకే. సో మనం ఇప్పుడు ఈ అడ్రస్ అనేది అంతా సేమ్ ఉంది కదా, దాన్ని మనం చేంజ్ చేసుకోవాలి. అది ఎట్లా చేసుకోవాలి? ఓకే. అలాగే శాలరీ అంతా సేమ్ ఉంది, దాన్ని ఎలా చేసుకోవాలి చూద్దాం ఇప్పుడు. ఓకే. సో దాన్ని మనం డేటాని ఎక్కడైతే ఏదైతే మనము అప్డేట్ చేయాలంటే మనం అప్డేట్ చేయాలనుకుంటున్నాం అనమాట. ఈ అప్డేట్ చేయాలంటే ఎట్లా పర్టికులర్ ఎంప్లాయీని మాత్రమే అప్డేట్ చేయాలి అంటే, లేకపోతే మనం పర్టికులర్ డేటాని డిలీట్ చేయాలి, పర్టికులర్ డేటాని చూస్ చేసుకోవాలి అన్నప్పుడు వేర్ క్లాజ్ అనేది మనం యూస్ చేస్తాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీని దీంట్లో ఉన్న ఒక పర్టికులర్ ఎంప్లాయీని మనం చూడాలి అనుకో, దానికి ఎలాంటి కమాండ్ అనేది యూస్ చేస్తామంటే లైక్ సెలెక్ట్ స్టేట్మెంట్ అనమాట. దాన్ని ఎలా వాడతామంటే చెప్తాను. సెలెక్ట్ స్టేట్మెంట్ ఎలా అంటే సెలెక్ట్ స్టార్
ఫ్రమ్ ఫ్రమ్ అంటే ఎక్కడి నుంచి కావాలి, ఎంప్లాయీస్ టేబుల్. అది ఎంప్లాయీస్ టేబుల్. మనం దీన్ని రన్ చేసామంటే ఏమొస్తుంది, ఈ టేబుల్ ఏదైతే ఉందో క్రియేట్ చేసినామో అదే వస్తుందన్నమాట. ఓకే. సో అట్లా కాకుండా నీకు పర్టికులర్గా ఏదైనా ఒక్క ఎంప్లాయ్కి సంబంధించిన విషయం ఒకటే కావాలనుకోండి, అప్పుడు మనము ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దగ్గర ఇది తీసేయాలి. ఏం కావాలి నీకు యాక్చువల్గా, సెలెక్ట్ నేమ్. ఓకే. అండ్ శాలరీ ఆర్ ఎల్స్ ఏజ్, కామా ఏజ్. ఓకే. మనకు ఈ రెండు కావాలని చెప్పి మనం మెన్షన్ చేసాం. ఓకే. సారీ, ఏజ్. సో ఈ రెండు దేంట్లో ఉన్నాయి, ఎంప్లాయీస్ టేబుల్లో ఉన్నాయి. అంటే ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్ అని మెన్షన్ ఎంప్లాయీస్ అని మెన్షన్ చేస్తే చాలు, ఇక్కడ వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవడమే. ఓకే. ఎంప్లాయీస్. సో నేనేమనుకుంటున్నానంటే వేర్ ఏజ్ ఈజ్ వేర్ ఏజ్ ఈజ్ 31. ఓకే. వేర్ ఏజ్ ఈజ్ 31, వేర్ ఏజ్ ఈక్వల్ టు 31. ఓకే. ఒకసారి రన్ చేసి చూద్దాం. రాలేదు. సో ఎందుకు రాలేదు, ఇన్కరెక్ట్ సింటాక్స్ నియర్ దట్ కీవర్డ్ ఫ్రమ్. సో ఇది తప్పుంది అని చెప్పి చెప్తుంది. సో ఒక్క నిమిషం, దీన్ని సెలెక్ట్ స్టేట్మెంట్లో సారీ, ఇది ఎందుకు రాలేదంటే నేను ఇక్కడ కామా ఇచ్చాను అనమాట. సో నీకు ఇక్కడ ఈ సింటాక్స్ ఏదైతే ఎర్రర్ అయితే వస్తుందో, ఇన్కరెక్ట్ సింటాక్స్ నియర్ ద కీవర్డ్ ఫ్రమ్ అంటే దానికి ముందు పక్కో వెనక పక్కో దానికి దగ్గరలోనే ఎర్రర్ అనేది ఉంటుంది. దాన్ని మనం రెక్టిఫై చేసుకోవాలి. సో ఇప్పుడు ట్రై చేద్దాం, వస్తుందేమో. ఎస్. సో నేను ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఉపయోగించి ఈ టేబుల్ లోపల వేర్ క్లాజ్ని ఉపయోగించి ఎవరికైతే ఏజ్ 31 ఉందో వాళ్ళని చూపించు అని అడగడానికి అనే క్వరీ చేయడానికి గాను నేను ఈ యొక్క సింటాక్స్ అనేది వాడాను. సెలెక్ట్, నాకేమేం కావాలి, నేమ్, ఏజ్, ఎందులో నుంచి, ఎంప్లాయీస్ టేబుల్లో నుంచి. అది దాంట్లో నాకు వేర్ క్లాజ్ని యూజ్ చేశాను. ఎక్కడైతే ఏజ్ 31 ఉందో వాళ్ళని చూపించు, వాళ్ళ నేము వాళ్ళ ఏజ్ చూపించు అని చెప్పి నేను ఇచ్చిన సింటాక్స్కి నాకు టేబుల్లో ఇది ఒక రిజల్ట్ అనేది వచ్చింది. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ అప్డేట్ గురించి చెప్పాను కదా, నెక్స్ట్ అప్డేట్ స్టేట్మెంట్ చూద్దాం.